గూడూరులో తాగునీటి సమస్య వేధిస్తోంది. వైసీపీ ప్రభుత్వం సరైన ప్రణాళిక వేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారంలో 1-2 రోజులు మాత్రమే నీరు వచ్చే ప్రాంతాలు కొన్నైతే మరికొన్ని చోట్ల రాత్రి వేళల్లో నీటిని వదలడం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నగరంలో 24 గంటల తాగునీటి పథకానికి సంబంధించి నిర్మాణం పూర్తయిన పైప్ లైన్లను అనుసంధానించడంలో నెలకొన్న జాప్యం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. నగరంలో అనేక ప్రాంతాలు మంచినీటి కోసం ప్రజలు నరకయాతన పడుతున్నారు. నిత్యం నీటి కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఈ సమయంలో నీరు వస్తాయో అర్థం కాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు తాగునీరు అందించే కనీస బాధ్యత నగరపాలక సంస్థదే. కానీ ఆ విషయంలో యంత్రాంగం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాటర్ సమస్య ఇది ఇప్పుడు మామూలు మున్సిపాలిటీ అనేది ఇప్పుడు గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేశారు. గాంధీనగర్ ఇల్లు ఎన్ని చేసిన వల్ల సమ్మర్లో అయితే నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యతిరేకం పైపులు వేసి బూట్ అక్కడ బద్దలైపోతుంది. ఆ ప్రాబ్లం అట్టే ఉంది. దీన్ని రెక్టిఫై చేయాలంటే మళ్ళీ దానికి నిధులు తెచ్చి సపరేట్ గా మళ్ళీ లైన్ వేస్తే తప్ప దాన్ని క్లియర్ గా ఎమ్మెల్యేగా పాసి సునీల్ కుమార్ గెలిపించారు. అప్పుడు బాగా డెవలప్మెంట్ అయింది. ఆయన అయితేనే గూడూరుకి లోకల్ క్యాండిడేట్ కాబట్టి సమస్యను తీర్చగలడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. నిన్న కూడా వాటర్ ప్రాబ్లం మాకు నేలది ఎంత ఇబ్బంది అంటే పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నానం అందులో ఒక పట్టుబడి పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాలంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం నీళ్ళు. దానికి తగినట్టు ఎండాకాలం వచ్చేసా ఇంకా ఎక్కువ అయిపోయింది వాటర్ ప్రాబ్లం మాకు. చెరువులో నీళ్ళు నింపుకుంటే మంచి వానాకాలం వచ్చినప్పుడు అవి సేవ్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఎండాకాలం పనికి వస్తుంది. మనకు కాలాలు బాగలేదు. అందులో ఈ వాటర్ సమస్య మీద అధికారులు చర్యలు తీసుకోలేదా? ఇంతవరకు ఎవరు లేరు. ఇటీవల వాటర్ ప్రాబ్లం వారంలో 3-4 సూర్లు అవడం వల్ల సునీల్ అన్నకు ఫోన్ చేస్తాము. ప్రతి ఒక్క గొంతుకి వాటర్ ట్యాంక్ పంపించాం. ఇలా లేకపోతేనే మాకు ఇంత హెల్ప్ గా చేస్తున్నాడంటే పదవులు ఉంటే ఇంకెంత బాగా చేస్తాడని వీళ్ళన్న మన అనే దానికన్నా మన అనేదే గొప్ప. సునీల్ కుమార్ చాలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా బాగా చేస్తాడు. ఈ సమస్యలని తీరాలంటే మన ఎన్డీఏ అభ్యర్థి పాసం సునీల్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుతున్నారు. గూడూరు ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాడిపోతున్నారు. ఎందుకంటే గతంలో కండలేరు నుంచి పైప్ లైన్ వేసేటప్పుడు మేము పైప్ లైన్ కన్నా ముందు ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని చెప్పి డిమాండ్ చేశాం. అలాగే దాంతోడు పాత బస్ స్టాండ్లో 96 మున్సిపల్ చేరుకున్నప్పుడు కూడా దీక్షలు చేయడం జరిగింది. 2 రోజులు దీక్ష చేసిన తర్వాత పోలీసులు మమ్మల్ని లేపేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆ సమ్మర్ స్టోరేజ్ వైపు వాళ్ళ యొక్క మనసు పోకుండా వాళ్ళు ఏదో కాలం గడుపుతూ వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఈసారి గూడూరు ప్రజల దాహాన్ని తెలుగుదేశం పార్టీ, సెంట్రల్లో ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, ఈ 3 కూటములు ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మేమిద్దరం కలిసి ఖచ్చితంగా గూడూరుకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెచ్చి గూడూరు ప్రజల దాహాన్ని తీరుస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.